ఈనాటి దృశ్య విశ్లేషణకు స్వాగతం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఉండేది కేవలం పవర్ మాత్రమే. అవును కదా? ఈ మాటను అక్షరాల నిజం చేస్తూ ఒక సాధారణ గ్రామస్థాయి నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకు సాగిన బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి ప్రయాణాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. కొన్ని అరుదైన ఫోటోలు, ఆధారాల ద్వారా సువేందు అధికారి గారి రాజకీయ ఎదుగుదలను ఎలాంటి పక్షపాతం లేకుండా విశ్లేషిద్దాం. పదండి ఈ ఇంట్రెస్టింగ్ ఫోటో ఎస్సేలోకి వెళ్ళిపోదాం. ముందస్తుగా ఇక్కడ ఒక ఆసక్తికరమైన మాటను గమనించండి. పాలిటిక్స్ అంటే పవర్, పవర్ అంటే కంట్రోల్. ఈ ఏకైక ఆలోచనా విధానమే సువేందు అధికారిని ఒక సాధారణ కాంగ్రెస్ యువజన నాయకుడి స్థాయి నుంచి ఏకంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా నిలబెట్టిందని చెప్పొచ్చు. ఈ మాటల వెనుకున్న అసలు అర్థమేంటి? ఆ ఆలోచన ఆయనను ఎలా ముందుకు నడిపించింది? ఇది అర్థం కావాలంటే మనం కొంచెం గతాన్ని తిరగేయాలి. కథ మొదట్నుంచి చూద్దాం. ఈ పాత ఛాయాచిత్రాలు ఆయన రాజకీయ ప్రయాణానికి తొలి అడుగులు. 1970లో తూర్పు మీదినీపూర్ జిల్లాలోని కర్కులి గ్రామం ఈ ప్రయాణానికి వేదిక. అయితే ఆయనకేం సాధారణ నేపథ్యం లేదులేండి. బెంగాల్ రాజకీయాల్లో ఎంతో బలమైన ముద్ర ఉన్న అధికారి కుటుంబమైంది. వాళ్ల నాన్నగారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అక్కడే ఆయన పాలిటిక్స్కి సంబంధించిన తొలి పాఠాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన రాజకీయ అడుగులు ఎంత స్పీడ్గా పడ్డాయో ఈ టైమ్లైన్ చెప్తుంది. 80ల చివర్లో కాంగ్రెస్ యూత్ వింగ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి 1995 కల్లా మున్సిపల్ కౌన్సిలర్ అయిపోయారు. కానీ అసలు ట్విస్ట్ 1998లో జరిగింది. ఆ టైంలో బెంగాల్ భవిష్యత్తు లెఫ్ట్ పార్టీల చేతుల్లో లేదని, మమతా బెనర్జీ పెట్టిన కొత్త పార్టీ అయిన టీఎంసీలోనే ఉందని ఆయన పసిగట్టారు. వెంటనే కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి టీఎంసీలో జాయిన్ అయిపోయారు. ఆయన స్ట్రాటజీ ఎంత పక్కాగా ఉంటుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక 2007 నందిగ్రామ్. ఈ పేరు బెంగాల్ పాలిటిక్స్నే మార్చేసింది. ఆనాటి ఉద్రిక్త పరిస్థితులను కళ్లకు కట్టే ఈ దృశ్యాలను గమనించండి. ఒక లోకల్ ఎమ్మెల్యే స్థాయి నుంచి ఏకంగా స్టేట్ లెవెల్ పవర్ హౌస్గా ఆయనను మార్చేసిన కీలకమైన ఘట్టం ఈ నందిగ్రామ్ ఉద్యమం. నిజం చెప్పాలంటే ఇది ఆయనకు ఒక రాజకీయ పునర్జన్మ. ఇక్కడి ఆధారాలు చూస్తే నందిగ్రాములో ఆయన రేపిన సంచలనం ఎలాంటిదో అర్థమవుతుంది. స్పెషల్ ఎకనామిక్ జోన్కు వ్యతిరేకంగా పల్లెలను ఏకం చేసి ప్రభుత్వానికి ఎదురు నిలిచారు. అయితే ఇక్కడే మనం ఫ్యాక్ట్స్ని ఇంకో యాంగిల్లో కూడా చూడాలి. సరిగ్గా అదే టైంలో అంటే 2010 నాటి సిఐడి రిపోర్ట్ ప్రకారం ఈ ఉద్యమ సమయంలో మావోయిస్టులకాయన మందుగుండు సామాగ్రి సప్లై చేశారనే తీవ్రమైన ఆరోపణలొచ్చాయి. ఇవి ఎప్పటికీ నిరూపితం కాకపోయినా ఈ కాంట్రవర్సీలో ఆయన కెరీర్లో ఒక భాగమైపోయాయి. ఇప్పుడు ఈ నంబర్ 2 అనే నంబర్ని జాగ్రత్తగా గమనించండి. ఇది ఆయన పవర్కు సింబల్. 2011లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక సువేందు అధికారి టీఎంసీలో తిరుగులేని నంబర్ 2 నాయకుడుగా, పార్టీకి మెయిన్ స్ట్రాటజిస్టుగా ఎదిగిపోయారు. అంతా భలే సాఫీగా సాగిపోతుంది అనుకున్న టైంలోనే ఒక ట్విస్ట్. దీది మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాబల్యం పెరగడంతో పార్టీలో తన పవర్ తగ్గుతోందని సువేందు గ్రహించారు. అక్కడునుంచే అసలు రాజకీయ చదరంగం మొదలైంది. ఆ తర్వాత జరిగిన డ్రామా మామూలుది కాదు, బెంగాల్నే కుదిపేసింది. 2020 చివర్లో జరిగిన పరిణామాలను ఈ ఫోటోలు స్పష్టంగా చూపిస్తున్నాయి. నవంబర్లో సడన్గా తన మంత్రి పదవులకు రాజీనామా చేయడం, ఆ వెంటనే డిసెంబర్లో ఏకంగా భారతీయ జనతా పార్టీలో చేరిపోవడం ఒక పెద్ద సెన్సేషన్. ఈ విజువల్స్ చూస్తుంటే ఆనాటి రాజకీయ వాతావరణం ఎంత హీటెక్కిందో మనకు క్లియర్గా తెలుస్తోంది కదా. ఇక్కడ ఈ పోలిక చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూడండి, దశాబ్దాల పాటు టీఎంసీలో సెక్యులర్ పాలిటిక్స్ చేసిన నాయకుడు కాస్త ఒక్కసారిగా బీజేపీలో అగ్రెసివ్ హిందుత్వ పోస్టర్ బాయ్గా మారిపోయారు. టీఎంసీ ముస్లిం ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ప్రసంగాలు చేయడం, హిందువుల రక్షణ గురించి మాట్లాడడం మనం చూశాం. రాజకీయాల్లో ఒక నాయకుడి ఐడియాలజీ ఏ స్థాయిలో మారిపోవచ్చో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇక ఈ పయనం 2026 ముఖ్యమంత్రి పీఠం వైపు ఎలా దారితీసిందో గమనిద్దాం. దీనికి పునాది ఎప్పుడు పడిందో తెలుసా? 2021లోనే. ఆ ఎన్నికల్లో సాక్షాత్తు మమతా బెనర్జీని నందిగ్రామ్లో ఓడించడం ద్వారా తన సత్తా ఏంటో చాటుకున్నారు. ఇది కేవలం ఒక రాజకీయ ప్రతీకారం మాత్రమే కాదు, బీజేపీలో ఆయనను ఒక అజేయమైన నాయకుడిగా నిలబెట్టిన క్షణం. ఈ 15,000 అనే నెంబర్ ఒక పెద్ద హిస్టరీకి సాక్షి. 2026 ఎన్నికల్లో మమతా బెనర్జీ కంచుకోట అయిన భవానీపూర్లోనే ఆమెను 15,000 ఓట్ల తేడాతో ఓడించడం ఆయన ప్రయాణానికి క్లైమాక్స్. ఈ మ్యాసివ్ విక్టరీతో బెంగాల్ చరిత్రలో మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పవర్లోకి వచ్చారు. ఈ భారీ విజయోత్సవాల దృశ్యాలే దానికి నిదర్శనం. ఓకే, ఇప్పటిదాకా మనం ఆయన సక్సెస్ స్టోరీ చూసాం.
కాని ఏ రాజకీయ నాయకుడు జర్నీ కూడా కేవలం సక్సెస్తోనే ఆగిపోదు కదా. ఈ ఫోటోలు ఆయన కెరియర్ను చుట్టుముట్టిన వివాదాలు, ఆరోపణలను చూపిస్తున్నాయి. మనం ఈ విశ్లేషణను ఒక ఇన్వెస్టిగేటివ్ యాంగిల్లో చూస్తే ఆయనపై ఉన్న న్యాయపరమైన మరియు క్రిమినల్ కేసుల తీవ్రత ఏంటనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆయన 2026 ఎలక్షన్ అఫిడవిట్లోని డీటెయిల్స్ చూస్తే నిజంగానే షాకవుతాం. ఏకంగా 25 క్రిమినల్ కేసులు ఆయనపై ఉన్నాయి. అందులో మర్డర్ అటెంప్ట్, మనీ లాండరింగ్తో పాటు లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా ఉండటం గమనార్హం. అంతేకాదు 2014 నాటి ఫేమస్ నారదా స్టింగ్ ఆపరేషన్లో కెమెరా ముందు డబ్బులు తీసుకుంటూ దొరికిపోవడం, అలాగే శారవ చిట్ఫండ్ స్కామ్లో కూడా ఆయన పేరు వినిపించడం, ఇవన్నీ బలమైన డాక్యుమెంటరీ ఆధారాలుగా నిలిచాయి. ఇక్కడే విమర్శకులు ఎత్తిచూపే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ని మనం చూడాలి. ఆయన బీజేపీలోకి జంప్ అయ్యాక విచారణల స్పీడ్ బాగా తగ్గిపోయిందని చాలామంది అంటారు. ఎందుకంటే డిసెంబర్ 2022లో కల్కత్తా హైకోర్టు ఆయనకు ఒక బ్లాంకెట్ ప్రొటెక్షన్ ఇచ్చింది. దీనివల్ల 26 ఎఫ్ఐఆర్లపై స్టే రావడమే కాకుండా అక్టోబర్ 2025 వరకు ఆయనపై కొత్త కేసులేవీ పెట్టడానికి వీల్లేకుండా ఒక రక్షణ కవచం దొరికింది. అప్పట్లో ఇది చాలా పెద్ద డిబేట్కి దారితీసింది. ఇక అసలు మిస్టరీ ఇక్కడే ఉందండి. ఈ డీటెయిల్స్ని కొంచెం నిశితంగా గమనించండి. ఆయనకు అత్యంత ఆప్తులుగా, సన్నిహితంగా పనిచేసిన 4 వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. 2013లో పిఏ ప్రదీప్ ఝా, 2018లో సెక్యూరిటీ ఆఫీసర్ శుభ్రభ్రత, 2021లో డ్రైవర్ పులక్ లాహిరి మరియు 2026లో మరో పిఏ చంద్రనాథ్ రాజ్ దారుణంగా హత్యకు గురయ్యారు. ఇవన్నీ కేవలం కాకతాళీయంగా జరిగినవా, లేక వీటి వెనుక ఏవైనా డీప్ పొలిటికల్ సీక్రెట్స్ ఉన్నాయా? ఇది ఇప్పటికీ ఒక అంతుచిక్కని ప్రశ్నే. సో మనం ఈ విశ్లేషణ చివరి భాగానికి వచ్చేశాం. కాంగ్రెస్, తర్వాత టీఎంసీ, ఆ తర్వాత బీజేపీ. ఈ ప్రయాణాన్ని చూసినప్పుడు మనకొచ్చే డౌట్ ఒకటే: ఇదంతా సిద్ధాంతం కోసమా లేక పవర్ కోసమా? విమర్శకులేమో ఈ మార్పులను చూసి ఆయన్ని పల్టూరాం ప్రోమాక్స్ అని ట్రోల్ చేస్తుంటారు. కాని అదే సమయంలో ఆయన సపోర్టర్స్ మాత్రం ఆయన్ని బెంగాల్ను కాపాడిన గొప్ప హీరోగా భావిస్తారు. ఈ 2 వ్యూస్ బెంగాల్ పాలిటిక్స్ ఎంత కాంప్లెక్స్గా ఉంటాయో చెబుతాయి. ఏది ఏమైనా ఈ అరుదైన ఫోటోలు, ఆధారాల ద్వారా ఒక బలమైన నాయకుడి జర్నీని మనం చూశాం. ముగింపుగా మన ముందున్న అతిపెద్ద ప్రశ్న: సువేందు అధికారి నాయకత్వంలో బెంగాల్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? రాష్ట్రాన్ని ఆయన డెవలప్మెంట్ వైపు తీసుకెళ్తారా, లేక సామాజిక విభజనలు మరింత పెరుగుతాయా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి. సరే, ఈనాటి మన దృశ్యవిశ్లేషణ ఇక్కడితో ఆపేద్దాం. మళ్లీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. జై హింద్.